ఏంటి అంత హుషారుగా ఉంది? అదే నాకు కూడా అర్థం కావట్లేదు. ఈరోజు ఎవరికో స్పాట్ పెట్టింది ఖచ్చితంగా. మై గాడ్, కిచెన్ లో ఒక్క ఐటమ్ కూడా లేదు. నా రూమ్మేట్స్ కి గ్రాసరీస్ కొనండి అంటే అసలు ఏమి కొనరు వీళ్ళు. ఇదేంటే కిచెన్ లో కాస్త పని చేయవే అంటేనే పానిపట్టు వారు చేసినంత ఫీల్ అయిపోతావు. ఇవాళ ఏంటే అంత హుషారుగా ఉన్నావు? ఈ రోజు నా బాయ్ ఫ్రెండ్ మనతో పాటు లంచ్ చేయడానికి వస్తున్నాడే. బాయ్ ఫ్రెండా? అదేదో బాహుబలిలో ప్రభాస్ వచ్చినంత బిల్డప్ ఇచ్చావు కదే. ఈ రోజు నా బాయ్ ఫ్రెండ్ నా చేతి వంట టేస్ట్ చేయాలని కోరుకున్నాడు. అందుకే నా బాయ్ ఫ్రెండ్ రమ్మన్నాను. పాపం పిచ్చేదవా, అది వాడికి చివరి కోరికని తెలుసుండదు. మరి వంట గురించి తెలిస్తే అసలు రానే రాకపోయేవాడు. నిన్ను ఈ రోజు మీ ఇప్పుడు చెప్పండి తల్లి. అయినా నీలాగా సాల్ట్ కి బోల్ట్ కి నాకు తేడా తెలియదు అనుకుంటున్నావే? ఆపండే బాబు మీ గొడవ. ఇందుకు ఎప్పుడు వస్తున్నాడే? లంచ్ కి వచ్చేస్తున్నాడే. లంచ్ కి ఇంకా చాలా టైం ఉంది కదే, ఇప్పుడు నుంచి ఎందుకు అంత కంగారు? అంటే వరల్డ్ కప్ కి ప్రాక్టీస్ చేసినట్లు 100 రకాలు చేసిందనుకో, ఏదో ఒక ఐటెం తగలేస్తుంది. ఓకే, ఆ టైంకి నిన్ను మూసీ నదిలో ముంచి మరి చంపేస్తానే. నీకంటే ఆ మూసినట్టే బెటరే ప్లీజ్. అబ్బా ప్రియా, స్టాప్ విత్ యా. సరే పారు, ఇంతకీ మీ బాయ్ ఫ్రెండ్ కి ఏం స్పెషల్ చేస్తున్నావేంటి? చికెన్. చికెన్? బర్డ్ ఫ్లూ తో చంపేద్దాం అనుకుంటున్నావు బంగారవ్వని? నిజమేనే, ఈ మధ్య కోళ్లలో బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ ఉందంట, చూసుకో మరి. పోనీలే. ఫిష్ కరెక్ట్. గొంతులో ఒక్క ముళ్ళు దించేస్తే గోవిందా అంటాడు. పోనీ మటన్. పెళ్ళయ్యాక నీ వెనకాల గొర్రెలా తిప్పుకుందామని సింబాలిక్ గా చెప్దాం అనుకుంటున్నావా? కానీ వెరీ గుడ్ బంగారం. స్టాప్ ఇట్. ఇదంతా కాదు కాని పారు, తనకి కాల్ చేసి తనకి ఏమి ఇష్టం అడుగు. లేదు శృతి, నాకు వాడికి సర్ప్రైజ్ ఇవ్వాలని ఉంది. శృతి, నువ్వు అంత కష్టపడాల్సిన అవసరం లేదే. నువ్వు వంట ఏం చేసి పెట్టినా వాడు ఆటోమేటిక్ గా సర్ప్రైజ్ అవుతాడు. వెరైటీ ఉంటుంది కదా ఎలాగో. అలా కాదు, అలాగే ఉంటుంది. తనకే కాల్ చేసి కనుక్కో. ఫోన్ చేయనా? చెయ్యి. నువ్వు నెంబర్ చూడకు. నా బాయ్ ఫ్రెండ్ ని మళ్ళీ నువ్వు మాట్లాడితే నాకు ఇష్టం లేదు. గాడ్, ఇట్స్ టూ క్రేజీ. హాయ్ డార్లింగ్. హాయ్ బేబీ. అప్పుడే రెడీ చేసావా? నో, ఇంకేమీ రెడీ చేయలేదు. నీకేం కావాలో చెప్పు, నీ ఇష్టమే నా ఇష్టం. హౌ స్వీట్. పప్పు చేయి. పప్పు ఏంటి మరీ చీప్ గా? ఇంకేదైనా కాస్ట్లీ పప్పుతో చేయి. వీడి గన్నేరు పప్పు బెటర్. స్టాప్ కిడింగ్ డార్లింగ్. నీకు ఫస్ట్ టైం ట్రీట్ ఇస్తున్నాను కాబట్టి మరీ పప్పు ఏంటి, ఏమైనా నాన్ వెజ్ ఐటమ్స్ చెప్పు. ఫ్రాన్స్ చేస్తావా? సారీ బేబీ, ఆ ఒక్కటి నాకు రాదు. ఇంకేదైనా? నో ప్రాబ్లం, ఫిష్ చేయి. ఫిషా? నో, అందులో ముళ్ళుంటాయి. అండ్ ఐ కేర్ ఫర్ యూ డార్లింగ్. పోనీ చికెన్? చికెన్ ఇట్స్ టూ హీట్ యా, వద్దు. నీ ఇష్టం వచ్చింది చేయవే. నీ ఇష్టమే నా ఇష్టం. బయట చేద్దామా లంచ్? నో, ఈ రోజు నువ్వు నా చేతి వంట తినాల్సిందే. ప్లీజ్ పారు, నీకు ఇష్టం వచ్చిన ఐటమ్ చేయి, ఏదైనా సరే. ఐ విల్ ఈట్. అది కాదు ప్లీజ్, నేను బిజీగా ఉన్నాను, ఏదోటి చేయి. ఓకే, పెట్టేసాడు. ఏమైంది? ఏమంటున్నాడే నీ బాయ్ ఫ్రెండ్? నా ఇష్టం వచ్చింది చేయమంటున్నాడే. అవునా, ఇంకేంది? నీకు బాగా ఇష్టమైన పని బౌల్స్ క్లీన్ చేయడమే కదా, వెళ్ళి చేసేయి. అబ్బా ఊరుకోవే, అది ఇప్పటికే ఫ్రస్ట్రేషన్ లో ఉంటే ఏంటి నీ గోలా? నేనేమన్నా రైల్వే స్టేషన్ లో ఉన్నానా? నేను కూడా ఫ్రస్ట్రేషన్ లోనే ఉన్నా. అది నిన్న నన్ను వంట రాదని ఎంత వెక్కిరించింది. ఏంటే రివెంజా? ఏ డౌటా? సారీ వే, నీ గురించి తెలియక లిమిట్స్ దాటేసి నిన్ను మరీ అండర్ ఎస్టిమేట్ చేశాను. సారీ, వదిలేసేవే. వదిలేవే ఈసారికి. దట్స్ గుడ్. పండగ చేసుకో. మీ లొల్లితో ఇప్పటి వరకు చాలా టైం వేస్ట్ చేశారు గానీ పదండి వెళ్ళి వంట చేద్దాం. ఇక్కడ ఏదో ఒకటి పర్లేండి, నేను మెల్లికి వస్తాను. నువ్వు రావా? నేను మెల్లికి వస్తాను. ఇక్కడే ఉండు. అది రాదు, ఎప్పుడు రాదు వంట తప్పించుకోవడానికి. ఓకే. ఏంటి అంత సీక్రెట్ గా తీసుకొస్తున్నావు? ఏంటి చెప్పు. ఏంటి శృతి, రోజు రోజుకి చాలా అందంగా తయారయ్యా. ఏ ఊరుకో, ఈవినింగ్ వచ్చింది మీ బాయ్ ఫ్రెండ్ అయితే నేను అందంగా తయారాను ఏంటి? అవే కదా నా బాధ. నువ్వు నాకు కాంపిటీషన్ అవ్వకే లేక అక్కడ బిస్కెట్లు వేస్తుంది. అవును, ఏం వండుతున్నావే మీ బాయ్ ఫ్రెండ్ కోసం? అంటే శృతి, నీకు తెలుసుగా నాకు వంట చేయడం రాదని. చూడు, తొందరలో మాటలు కూడా రావట్లేదు. నీకు నాకు అర్థం, నాకు వంట చేయడం రాదు. ఓకే, నువ్వేం టెన్షన్ కాకు. మీ బాయ్ ఫ్రెండ్ కోసం నీకోసం మంచి డిష్ చేద్దాం ఇప్పుడు. ఓకేనా? తొందరగా ఏం చేయాలో చెప్పు. అయినా ఇవన్నీ ఐటమ్స్ ఎందుకే? ఇవన్నీ
పలావ్, నార్మల్ పలావ్ కాదు. ఇట్స్ పలావా? ఇట్స్ పలావ్ కాదమ్మా, ఇది థవ్ పలావ్ అంటారు దీని. ఓకే, తవా పలావ్. తవా పలావ్ ఎలా చేయాలో తెలుసా నీకు? నాకు తెలియదు, కానీ మహాతల్లి వాడిని మాత్రం కాపాడే. నాకేంటి, వంట ఆయనకు మాట్లాడుకుందాం, సరేనా? అవునా, సరే అయితే. మరి పలావ్ చేయాలంటే ముందు మనకి బాండీలు కావాలి కదా. నేను తెస్తానే. తెచ్చేసే మరి. ఈ రోజు ఏ పని చెప్పినా చేసేలా ఉంది పారు. పారు అమ్మా, దీంట్లో ఉండాలి ఇప్పుడు. దీంట్లోనే కదా మామూలుగా మనం వంట చేసేది. గరిటేది, స్టవ్ వెలిగించావా? స్టవ్ వెలిగించాలి కదా. ఇదిగోవే గరిట. గరిట ఇది డీప్ ఫ్రై చేయట్లేదు కదా మనం, గరిట ఇది ఇచ్చావు. ముందు స్టవ్ ఆన్ చేయాలి. అన్ని కొంటారు నా ప్రాణాలు తీయడానికి. ముందు స్టవ్ ఆన్ లేదు కిచెన్ లో, కానీ ఇన్ని పెట్టుకొని ఏమీ లేవంటావేంటే? ఈ టెన్షన్ లో వెలగట్లేదు, నాకు చాలా భయంగా ఉంది. ఎందుకే టెన్షన్? విన్నాను కదా టైం అయిపోతుంది లంచ్ కి. అవునా, ఎప్పుడు వస్తా అన్నాడు ఇంతకి? లంచ్ కి వస్తానన్నాడే. లంచ్ కా? నువ్వు తర్వాత మాట్లాడే ముందు చెయ్యి. ఓకేలే, ఫస్ట్ మనం బటర్ వేసుకుందాం. బటర్ అంటే ఇష్టమేనా? చాలా ఇష్టమే. నాకు కొద్దిగా కొంచెం నేను తింటాను ఇప్పుడు. ఇది తింటావా? ఉత్తి తింటావా? సరే తిను. అది వేసేసినాక. అవునా, సరే. బటర్ వేసేసామా? బటర్ వేసేసాము. ఓకే, ఇది నువ్వు తింటూ ఉండి లోపు. నాకు చాలా ఇష్టం తెలుసా. మొత్తం తినేకు. మీకోసం కొద్దిగా ఉంచునా? నా కోసం. నీకెంత ప్రేమ నేనంటే. వద్దు, నేను లాస్ట్ లో తింటాను. బాగుందా? మీ బాయ్ ఫ్రెండ్ కూడా బాగా బటర్ పూసినట్టున్నా కదా. అన్ని మాట్లాడకు. తను తిన్న తర్వాత నేను నీకు అన్ని చెప్తా, ఎలా బటర్ పూసి నేను ఏం చేశానని. అవునా? బటర్ అయితే మెల్ట్ అవుతుంది. ఇది బాగా మెల్ట్ అయిపోవాలి. ఇక్కడ మెల్ట్ అవుతుంది, నోట్లో మెల్ట్ అవుతుంది. అసలు అద్భుతంగా ఉంది నాకైతే. బాయ్ ఫ్రెండ్ కూడా మెల్ట్ అయిపోయాడు కదా. కానీ వంట మాత్రం నువ్వే చేశానని చెప్పే. నేనే చెప్తాను, నేనే చేస్తానని చెప్తాను. నువ్వు కాదు, నేను. అదేంటి పారు, నేను చేసి నువ్వు చేసానని చెప్పాలా? ఇప్పుడు వాడిని నువ్వు నేను చేసుకుంటే బాగోదుగా. నేనే చేసుకోవాలి. నువ్వు ఒక్కరిదానివే చేసుకో. నీ వంటలతో చచ్చిపోతాడు ఇంకా. మేము చూసుకుంటాం. నెక్స్ట్ ఇందులో ఆనియన్స్ వేసుకుందాం. చాప్డ్ ఆనియన్స్. బటర్ వేడయ్యింది, ఇందులో ఆనియన్స్ కూడా వేసుకున్నాము. ఇది బాగా ఫ్రై అవ్వాలా? ఫ్రై అవ్వాలి, గోల్డెన్ కలర్ లోకి వచ్చేసేయాలి. ఆ తర్వాత ఇవన్నీ అన్ని వేసేసేయాలా ఇందులో? అన్ని వేసేస్తాం ఆల్మోస్ట్. ఓకే, ఎప్పుడైనా ఇది టేస్ట్ చేసావు నువ్వు? లేదు, చేసింటే ఈ పాటికి అది ఎలా ఉండేదో చెప్పేదాన్ని. ఎందుకే నీకు లవ్ బాయ్ ఫ్రెండ్? ఒక వంట రాదు, ఏమి వండి పెట్టలేవు, ఓ టెన్షన్ పడిపోతూ ఉంటావు. ఒక బాయ్ ఫ్రెండ్ కి ఏమన్నా సంబంధం ఉందా? వంట వస్తేనే బాయ్ ఫ్రెండ్ ఉండాలి, అక్కర్లేదు. బటర్ పూస్తే బాయ్ ఫ్రెండ్ ఉండాలి అంతే. ప్రతి అమ్మాయి బటర్ పట్టుకుని తిరిగితే చాలు అన్నమాట. వస్తాడు నారాజు ఈ రోజు. ఇంతకీ బాయ్ ఫ్రెండ్ కి ఏమి ఇష్టం కనుక్కోవచ్చు కదా. ఎందుకే? వాడికి నాకేమి ఇష్టమో వాడికి తెలిసి ఉండాలి. వాడికి ఏమి ఇష్టం అంటే నాకెందుకు ఖర్చు? వాడి కోసం ఇది ఉండడమే ఎక్కువ. దీనికోసం వీళ్ళందరినీ కాలు పట్టుకోవాల్సి వస్తుంది. ఇంకా అవసరమా నాకు? నువ్వు సూపరే. ఇంకా ఇంకా ఇవి ఇట్లా ఇట్లా వేడైపోవాలా? గోల్డ్ కలర్ వచ్చేసేయాలి. ఓకేనా? ఒకవేళ వచ్చి అడిగాడు అనుకో, ఎలా చేసావు పాప నువ్వు ఇది అని, అప్పుడు ఏం చెప్తావు? యాక్చువల్లీ శృతి, నాకు కొద్దిగా గొంతు నొప్పిగా ఉంది, చేతులు నొప్పిగా ఉన్నాయి, వంట చేసి ఒకసారి ప్రాసెస్ చెప్పే బంగారం. చేసి చేసి అలసిపోయాను నేను, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయవే అంటావా? ఎగ్జాక్ట్లీ. ఇది ఫ్రై అయిపోయింది కదా, ఇంకొంచెం ఫ్రై చేయాలా? చేసి నేను హెల్ప్ చేస్తాను, నేను ఉన్నాను. చేయవే బాబు, కనీసం ఇదన్నా చేస్తే. ఆనియన్స్ ఎలా ఫ్రై చేస్తానని చెప్పడానికైనా నాకు పంచి పడుతుంది అనుకోని అందుకే అలా చూసాను నేను. ఏంటో, నువ్వు ఉంటేనే ఇంత బాగుంది, లేకపోతే ఎలా శృతి? పెళ్ళి కూడా నేను ఉంటాను పారు. ఉందోలే, అప్పుడు ఆలోచిద్దాం. ఇది వేయాలా? జింజర్ గార్లిక్ పేస్ట్ ఎంత అయినా? ఎంత వేసేనా? 2 స్పూన్స్ వేసా. 2 స్పూన్స్. ఇది అయిపోయింది. ఇది వేగాల ఇప్పుడు? ఇది వేగాలి, మొత్తం ఆనియన్స్ కి అది పట్టుకోవాలన్నమాట. పారు, మీన్ వైల్ ఇది ఫ్రై అయినాక ఇప్పుడు చాలా టైం పట్టిద్దా? ఇప్పుడు వేసేసేలా వెంటనే ఇంకేమన్నా? ఏంటి, ఇప్పుడు రైస్ వేసేసి జస్ట్ తినేసేయడం అయిపోయింది. ఓకే, యాక్చువల్లీ నేను నీకు ఒకటి చెప్దాం అనుకున్నా. ఏం ఓకేనే, ఇది ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ వేయాలి, ఇవన్నీ బాయిల్ అవ్వాలి, కుక్ అవ్వాలి, అప్పుడు రైస్ వేయాలి. మీన్ వైల్ నీకు ఒకటి చెప్పనావే.
రెండు చెప్పు. రెండా? ఒకటే. యాక్చువల్లీ మనం ఇంత అందంగా ఉంటాం కదా, అందం అన్నది మన జన్మ హక్కు అనమాట. మన అందం చూసే కదా అబ్బాయిలు పడిపోయేది, మనకి పైన కింద ఎక్కడో పడిపోయేది మన అందం చూసే కదా. అయితే రీసెంట్ అవునా ఏంటి నీకు బాయ్ ఫ్రెండ్ లేకపోవడం వల్ల ఎలా తయారయ్యో చూడు మొద్దు దానిలాగా. అయితే రీసెంట్ సర్వే ప్రకారం ఏం తెలిసిందో తెలుసా, మనకంటే అబ్బాయిలు ఎక్కువ బ్యూటీ పార్లర్ కి వెళ్తున్నారంట, మనకంటే కాస్మెటిక్స్ ఎక్కువ అబ్బాయిలు యూజ్ చేస్తున్నారంట. అయ్యో ఏంటి కాంపిటీషన్? ఏం చేస్తారు పాపం, మీలాంటి వాళ్ళ కోసం మాత్రం పడాలి కదా. అంటే నేను అందంగా ఉంటాను, చాలా ఆనందంగా ఉంది. ఒక వైపున బాయ్ ఫ్రెండ్ వస్తున్నాడు, రెండో వైపు శృతి నన్ను పొగుడుతుంది, మూడో వైపు ప్రియా లేదా మిస్ అవుతున్నావు కదా ప్రియాని. కొద్దిగా పర్లేదు, నేను వంట చేస్తున్నాగా, పని అయిపోతే చాలు. నాకు తెలుసు కదా ఇవేంటో. చూస్తుంది క్యాప్సికమ్ నా స్టైల్లో వేద్దాం. వద్దు వద్దు, నార్మల్ స్టైల్. ఐ లవ్ దిస్. అలా వేస్తే మన ఫేస్ మీదకి వచ్చి పడుతుంది. అప్పుడు బాయ్స్ కాదు వెళ్ళడం పార్లర్ కి, మనం వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు పాట వేసుకోవాలి, నాకు బాయ్ ఫ్రెండ్ కావాలరా, ముసుగేసుకోవాలి, పాట కాదు. బాయ్ ఫ్రెండ్స్ అంటే గర్ల్స్ కి బూస్ట్ కదా, నీకు నాకు కాదు. బాయ్ ఫ్రెండ్స్ లేని లైఫ్ వేస్ట్ కదా. కావాలి. ఏం కావాలి? పలావ్ కావాలి. అలాగే ఇది వేగాల, కొంచెం వేగాలి. నేను తిప్పేస్తాను. అవును ప్రియా ఎక్కడ ఉందంటే? ప్రియా పెద్ద పంచులు వేస్తుంది. బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేశాడా? కుకింగ్ కూడా ఏమో, అమెరికా వాడు, వంటలోడు. నీకు తెలియాలి, ఇద్దరే కదా ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు కదా. సర్లే, నీకు ఇవన్నీ సమాధానం చెప్పాలంటే అదే కరెక్ట్. ప్రియా పిలిచేస్తాను. గుసగుసలు మాట్లాడేసుకుంటారు. ప్రియా ఎక్కడున్నావే, రావే బాబు, దీనికి సమాధానం చెప్పలా చచ్చిపోతున్నాను. ఏంటే సొగసు చూడుతారమా అమ్మాయి, ఏదో గన్నేరు పప్పు వేసి నీ బాయ్ ఫ్రెండ్ కోసం పలావ్ చేస్తున్నావు కదా. నాశనం. మంచిగా పాటతో వెల్కమ్ చేద్దామంటే దీనికి ఇదే నాశనం చేసుకుంది. నీకు ఈ పాట కాదు, అమ్మమ్మ హంకాలి అని వాడాలి నేను అసలు. థ్యాంక్ యూ సో మచ్. మంచి హుషారుగా ఉంది కదా పారు. నాకు అర్థం అవుతుంది, బాగా ఎక్సైట్ అయిపోతుంది పాప. అసలు వచ్చేది నా కళలో రాకుమారుడే, తొక్కేం కాదు. నెక్స్ట్ టమాటా కూడా వేసుకుందాం. ఓకే, క్యాప్సికం వేగిన తర్వాత టమాటా శృతి. అవును, ఎందుకే పాపం రాగా రాగా వస్తున్నాడు వాళ్ళ బాయ్ ఫ్రెండ్. టమాటా వేసేసాము, టమాటా కూడా వేస్తాం, క్యాప్సికమ్ కూడా వేసేసాము, ఆనియన్స్ వేసేసాము, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసాం. ఓకే ఆగవే, ఏంటి ఇంత కలర్ఫుల్ గా కనిపిస్తుంది? ఏమంటే దీని పేరేంటి అసలు? దీని ఫేస్ చూస్తుంటే తెలియట్లే. తవ్వ పలావ్. తొక్కేం కాదు. కాదు, అది తవ్వ పలావ్, తొక్క కాదు. సరేలే, ఇంకెంతసేపు పడుతుంది చెప్పవే. దీని సోది తట్టుకోలేకపోతుంది ఇక్కడ, నేను త్వరగా కంప్లీట్ చేయి. సోది అంటే సోది, వంట నడుస్తుంటే. ఓకే, ఇందాక మనం చాప్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయలా, ఇన్ని వేయాలా? వేసేద్దాం. అన్ని వేయాలా? అవును, మరి నీకు స్పైసీ బాగా కావాలి కదా. ఆల్రెడీ రిలేషన్ చాలా హాట్ గా ఉంది, నువ్వు ఇంకా హాట్ గా 1 స్పూన్ వేసుకుందాం, మరి ఎక్కువ వద్దు. బటర్ ఇంకో బటర్ పూసాము వచ్చింది. నేను కూడా తినాలిగా, లేకపోతే నీ కడుపు నొప్పి వచ్చింది. మీ బాయ్ ఫ్రెండ్స్ కి పోస్తుంది సరిపోవట్లేదా బటర్? ఇక్కడ కూడా తినేస్తున్నారు. కనీసం మీరు తింటున్నాం కాబట్టి అబ్బాయిలకి పూస్తున్నామే, నువ్వు పూయట్లేదు కాబట్టి నీకు ఒక్క బాయ్ ఫ్రెండ్ లేడు, చాటింగ్ లో కూడా మజా లేదు. మొన్న చాటింగ్ చెక్ చేశానే, ఎక్కడ ఉన్నారండి? అవునా, అంతే అంటే దాని ఫోన్ చెక్ చేసావు నువ్వు? ఏం లేదు కదా శృతి, అదే కదా, నీ పాస్వర్డ్ లో కూడా ఏమీ లేదు అక్కడ. ఇంకా ఐఎమ్ బెటర్ యూనో. నీకు తెలియట్లేదు శృతి, బాయ్ ఫ్రెండ్ ఉంటే ఆ మజానే వేరు. నువ్వు వంటలోడు గురించి మాట్లాడకు. ఇండియాలో వంటలు చేసుకునేటోడు అమెరికాలో చేసుకుంటున్నాడు. వంటలోడా? ఇండియాలో 5 స్టార్ హోటల్ అంటేనే వావ్ అంటావు, అమెరికాలో 5 స్టార్ హోటల్ అంటే అసలు క్యాన్ యూ ఇమాజిన్? పారు, వంటలోడా అని తీసి పడేస్తున్నావు. ఈ రోజు నీకు ఆ వంటే మరి హెల్ప్ చేస్తుంది ఇక్కడ. అంటే ఇప్పుడు అది నిన్ను కూడా ఎక్కిరిస్తున్నట్టే, రేపు నిన్నంటది అది కూడా వంటలది అంటది. ఇప్పుడు నా రిలేషన్ లో ప్లీజ్ గొడవలు దేమాక. నాకు వంట చేస్తుంది, ఇప్పుడు ఏమైనా తేడా కొడితే మళ్ళీ ఉన్నోడు కూడా వెళ్ళిపోతాడు. పారు నేను చెప్తున్నా, వంట నెక్స్ట్ గ్రీన్ పీస్ కూడా వేసేసుకుందాం. గ్రీన్ పీస్ బఠానీ వేసేసుకుందాం. అంటే టమాటాలు ఇలా వేగాక వేసుకోవాలా? బాగా వేగాక వేసుకోవాలి. అలాగే బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటో, బాయిల్ పొటాటోస్ ఇవి కూడా తినేస్తారు. అలాగే లేదు కదా, అమ్మయ్యా వెతికించారు నన్ను. ఓకే, ఇంకెంత టైం పడుతుంది? అయిపోయిందమ్మా, ఇది ఒక్క కుక్ అయిపోయిన తర్వాత మనం
చూస్తుంటే చాలా యమ్మీ యమ్మీగా తయారైతుంది. యమ్మీ అంటే కలర్ఫుల్ గా ఉంది యాక్చువల్లీ. ఒక్క నిమిషం, ఇక్కడ బటర్ పెట్టారు కదా, దాంట్లో వేసారా ఏంటి? నువ్వు బటర్ వేస్తే తినవా? వేస్తే వాడికి ఎవరికో కొంచెం ఉంచి మనమే మొత్తం లాగించేద్దామని నేను అడుగుతుంది. కొంచెం సాల్ట్ టు టేస్ట్. ఇందులో మనం రైస్ కూడా మిక్స్ చేసేసుకుంటాం ఫైనల్ గా. మళ్ళీ కారం పసుపు అవన్నీ ఏమేద్దా? ఏం అవసరం లేదు. కారం పసుపు వేయద్దా? మరి ఎలా? కాకపోతే మన మసాలా పావ్ భాజీ మసాలా ఉంటది కదా, దాంతో చేస్తున్నాం అనమాట. బాగుండిద్దా? పర్వాలేదు. ఫస్ట్ ఏదో ఒకట్లే, ఫస్ట్ నువ్వు తిని చూడవే, నీకు ఓకే అనిపిస్తే అప్పుడు పెట్టు. ఓకేనా? టైం లేదే ఇప్పుడు ప్రయోగం చేయడానికి, వచ్చేస్తున్నాడే. మరి ఏం పర్వాలేదు, వాడికి కాస్ట్లీగా పావు బజ్జీ మసాలా వేస్తున్నావు, నార్మల్ గా కారం వేయకుండా. అర్థం చేసుకొని బాయ్ ఫ్రెండ్ కి ఎంత బాగా చేస్తున్నాము. ఇంత భారీగా వండుతుంటే ఉంటాడే, పర్వాలేదు, నువ్వేం టెన్షన్ కాకు. బటర్ కూడా మిక్స్ చేసాం కదా, నువ్వు వేసే బటర్ తో పోలిస్తే ఈ బటర్ చాలా మంచిదే. ఓకే చూద్దాం. ఇది వేగిన తర్వాత సైడ్ తీసే మనం తురుము పెట్టుకున్న కొత్తిమీర. ఓకే వావ్. అంటే మసాలా వేసినాక నేను వేసినప్పుడు కొద్దిగా భయపడ్డానే, కానీ ఇప్పుడు నా ఒపీనియన్ మారిపోయింది. మసాలా వేసిన తర్వాత మసాలా ఫ్లేవర్, ఆ కారం ఫ్లేవర్ తెలిసిపోతుంది, అంటే రైస్ కూడా మిక్స్ అవుతుంది అని చెప్పేసి. సో ఇది ఒక డిఫరెంట్ రెసిపీ అని చెప్పుకోవచ్చు. ఇందులో కాస్త వాటర్ వేసుకుందాం, లైట్ గా వాటర్. ఇదేమి ఇక్కడ మాడిపోతుంది, అది వెళ్ళి ఎంతసేపు అయింది వాటర్ తీసుకోమంటే వచ్చేస్తుంది లేవే. అవును, నేను అందంగా ఉన్నాను ఈరోజు, చాలా అందంగా ఉన్నావు. అందానికి వాటర్ తెచ్చేసావా? నేను పోస్తా మొత్తం పోయకు, మళ్ళీ టైం లేదు నాకు. కొద్దిగా ఎగ్జిట్ అవ్వకు, ఎగ్జిట్ కూల్. ఓకే కొంచెం పోయి చాలు. కాదువే, వచ్చేస్తాడు, ఇదంతా కాదు. నేను ఎప్పుడైనా ఇలా చూసావా అసలు? నువ్వు అసలు ఈ రోజే ఇప్పుడు ఎంత ఎగ్జైట్ అవుతున్నావు అసలు. మరి లేక సంబంధం నన్ను సెలెక్ట్ చేసుకున్నాడంటే వాడికి ఎంత ధైర్యం ఉండాలి. అవును కదా, అర్థం కావట్లే. వాడు నిన్ను సెలెక్ట్ చేసుకున్నాడా, నువ్వు వాడిని సెలెక్ట్ చేసుకున్నావా? అంటే వాడిని నేను సెలెక్ట్ చేసుకున్నాను, వాడికి తప్పలేదు, నన్ను సెలెక్ట్ చేసుకోక తప్పలేదు అనమాట. తర్వాత వాడికి తప్పలేదు అనమాట తమని సెలెక్ట్ చేసుకోవడానికి. చూసావా కొత్తగా బ్లాక్ డ్రెస్. ఓహో శృతి, చెప్పవే. కబడ్లోనే కొట్టేసా కమ్మలని. నేను ఆల్రెడీ అనుకున్నా, చూడగానే నాకు డౌట్ వచ్చింది, ఇది బాగా ఉంది. ప్రియా, ఇది ఎవరిదో తెలుసా? ఎప్పుడు పెట్టుకున్నావే? చాలా సేపు వెతికాను, అస్సలు దొరకలేదు. అదంతే, వైఫై లో అలా దొంగతనాలు చేసేసి. ఓకేలే, ఇంకా 2G నెట్వర్క్ లోనే ఉండండి, నేను 4G. అవునా? జియో సిమ్ ఎవరిస్తున్నారా? నాకు నీ దగ్గరే ఉంది అది. ఓకే సరే, ఇదంతా రెడీ అయిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అంటే అన్నం లేదు ఇంకా, ఇంత ఎలా తినేనా? జోకులు చేయమాకే, పాత కక్షలు పక్షలు పెట్టుకోకే. చచ్చా, అలాంటిది ఏం లేదు. రైస్ మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, కర్రీ రెడీ అయిపోయింది. లేదే, మొన్న నైట్ వండాం కదా, ఫ్రిడ్జ్ లో పెట్టింది. అది మొన్న వస్తే వాడు కూడా తీసుకోలేదు. దీని బాయ్ ఫ్రెండ్, వాడు ఇంకో బాయ్ ఫ్రెండ్, మర్చిపోయావా? వంటల బుక్ గిఫ్ట్ ఇచ్చి. అవన్నీ కాదు, రైస్ ఎప్పుడు వండారు? పొద్దున్నే వండారులే. నడు, సీరియస్ గా ఇందాకే ఉండం. ఇందాక వండిన రైసేగా. ఓకే, ఇది వేసుకున్నాం కదా, జస్ట్ 2 స్పూన్స్ తో మిక్సింగ్ కూడా డిఫరెంట్ గా ఉంది. ఇది మామూలుగా నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు నాకు టిఫిన్ బాక్స్ లో ప్యాక్ చేసి ఇవ్వచ్చుగా, వంట లేదని చెప్పి అలా పంపించేస్తారు బాక్స్ లో ఏం పెట్టకుండా. ఇన్స్టెంట్ గా ఎంత బాగుంది రెసిపీ. రెసిపీ బాగుంటది, మరి చేయొచ్చుగా. ఈ రోజు నుంచి ఏం చేస్తానంటే, రాత్రి మిగిలిపోయిన అన్నం అంతా తీసి ఇలా పోపేసి నీ బాక్స్ లో పెట్టిస్తాను, హాయిగా తీసుకెళ్ళి. సీరియస్, కూరగాయలు లేనప్పుడు ఇలాంటివి చేసేసుకోవచ్చు కదా శృతి మనం. అవును, ఇన్స్టెంట్ గా త్వరగా అయిపోవాలి, మనకి టైం లేదు అనుకుంటే గనుక ఇలా చేసేసుకుంటే చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. రైస్ ఉంది, దాంతో పాటు బాయిల్డ్ వెజిటేబుల్స్ ఉన్నాయి, ఎమ్మిగా అనిపిస్తాయి. టేస్టీ, స్పైసీ. తవ్వ పలావే నిజంగా కదా. సరేలే, వస్తున్నాడా నీ రాకుమారుడు? ఎక్కడి వరకు వచ్చాడో కనుక్కున్నావా? ఇదంతా అయినాక ఫోన్ చేస్తా. మా ఆయన నేను వెయిటింగ్ లో పెట్టించాను, రెడీ అయినాక. ఓ గాడ్, చూసాం కదా, అన్ని కుక్ అయిపోయినాయి. దీంట్లో మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం, రైస్ కూడా వేసేసుకొని చేసేసాం. ఈ మిక్సింగ్ బాగుంది. మిక్సింగ్ కూడా స్టవ్ ఆపేసి ఇద్దరు చూసుకోండి. నెక్స్ట్ మీ ఇద్దరికి బాగా యూజ్ అవుతుంది నాకు తెలిసి. ఓకేనా? కూల్. పులావ్ రెడీ అయిపోయింది, మనం బౌల్ లో తీసుకొని తినేద్దాం. ముందు సర్వింగ్ ప్లేట్ కావాలి, తీసుకురండి.
దీనికి బాయ్ ఫ్రెండ్ అని చెప్పాను కానీ మనం తినడానికి చేశాను. టన్ టన్. పారు, నీ నీట్గా బాయ్ ఫ్రెండ్ మీద నీకు ఎంత ప్రేమ ఉంటే మాత్రం రైస్ ఎంత ఉంది, బౌల్ ఎంత ఉంది ఇక్కడ అక్కడ చూడ సరిపోతుంది, తీసుకోవాలి. కరెక్ట్. చూసావా ప్రియాకి ఎలా తెలిసిందో? ఇది పట్టుకో. వచ్చేది దాని బాయ్ ఫ్రెండ్ కాదుగా, అందుకే దానికి హడావిడలేదు. చాలా ఎగ్జైట్ అవుతుంది. ఇదొకటి నీట్ గా సర్వ్ చేయండి. ఇంటికి గెస్ట్ వస్తున్నారు, సో నీట్ గా ప్రాపర్ గా వంట చేయాలి, ప్రాపర్ గా నీట్ గా పెట్టాలి. ఓకే, ఇది వంట చేయడం మాత్రం రాదు కానీ సూక్తులు మాత్రం బాబా లెవెల్లో చెప్తుంది అసలు. అదే కదా. మిగతా నా బాయ్ ఫ్రెండ్ కొంచెం మీరు తిన్నంత తిని పెట్టావా? శృతి పెడతానులేవే. సో యమ్మీ. ఒకసారి మనం టేస్ట్ చేద్దాం. ఉంచుదామే నీ బాయ్ ఫ్రెండ్ పెట్టకే ప్లీజ్. నో దిష్టి, ఉంచుదాం. అవును, బటర్ ఏమైనా మిగిల్చారా? మొత్తం మీరే తినేసారా? ఉంది ఉంది అయిపోయింది. ఉంది. ఆహా, సరిపోతుందా? సరే, మీరు తినగా మిగిలిందా? గ్రేట్. ఓకే ఓకే ఓకే, తవ్ పలావ్ రెడీ. ఇంకెంతసేపే బాబు, తిందాం. నా బాయ్ ఫ్రెండ్ వస్తాడు. ప్లీజ్ ఒక్క స్పూన్ టేస్ట్ చేద్దాం. ఒకే ఒక్క స్పూన్ ప్లీజ్. పారు, పారు నా బాయ్ ఫ్రెండ్. పారు స్టాప్ దిస్. తినేద్దాం. ఆకలేస్తుంది. సరే నేను కూడా ఏం చేస్తా? దుర్మార్గులారా. చాలా బాగుంది. చాలా బాగుంది పారు. ఇంకొంచెం తిందాం, మిగతాది ఉంచేద్దాం. కొంచెం ఇంకొక స్పూన్. చాలా బాగుంది కదా పారు. చాలా బాగుంది. ఇంకొంచెమే తిందాం. ఓకేనా? కొద్దిగా తినండి. కొద్దిగా తిందాం, కొంచెం కొద్దిగా తిందాం. ఉంటుందిలే. ఇంకొంచెం తిందామే. పారు ప్లీజ్ పారు. కొంచెమే పారు. ఆగవే పారు. నేనేంటి ఇవ్వట్లేదు, కొంచెమే పారు. ఇటు అటు కొంచెం ఇవ్వే ప్రియా. నేను కొంచెమే. ఏమైంది పారు? ఏమైంది? బాయ్ ఫ్రెండ్కి అయ్యో పారు, మొత్తం తినేసావు. కొంచెం తినమని చెప్పాను కదే. ఇప్పుడు ఎలాగే? తీయండి కడుపులో నుండి బయటికి. అది ఇప్పుడు కష్టం లేదు కానీ బయటకు కక్కు. దాని బాయ్ ఫ్రెండ్ కి అదేదో చెప్పుకుంటది. చూసారు కదా మల్లర్తో కూడిన టేస్టీ ఫుడ్ ని. మళ్ళీ రేపు ఇదే టైంకి మళ్ళీ మీట్ అవుదాం. అప్పటి వరకు బాయ్.